హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలోని మహిళలకు శుభవార్త. నెలకు 2500 రూపాయలు పంపిణీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగానే మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అమలు చేశారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే పరిమితిని 10 లక్షలకు పెంచారు. ఈ నిర్ణయాల వల్ల రేవంత్ రెడ్డిపై ప్రజల్లో సానుకూలత అనేది ఏర్పడడం జరిగింది. డేటా ఆధారంగా అభయస్థ ప్రజాపాలన పేరుతో ఊరూరా కార్యక్రమం నిర్వహించి పేదలకు సంబంధించిన డేటాను తీసుకున్నారు. దీని ఆధారంగా తాము ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు ఇవి అందుబాటులోకి వచ్చాయి. జూలై నుంచి ప్రారంభం. మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5 లక్షల రూపాయలు అందిస్తామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. తాజాగా మహాలక్ష్మి పథకం అమలుపై దృష్టి సారించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రస్తుతానికి దీన్ని వాయిదా వేయడం అనివార్యమైంది. ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ఉన్న పెన్షన్లను కూడా 4000కు పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 ఇస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు అందుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎటువంటి పింఛన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెలకు 2500 రూపాయలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని జూలై నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.